హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల. బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల. 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనుడు.
సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరం శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంట మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూర్ఖుడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకు ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్ట్, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు. 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకు ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన
ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మ మెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట దెలసి నడుచు మర్మ మెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల. బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల. 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనుడు. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము
30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరం శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంటాం మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూర్ఖుడు, మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకి ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్టు, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు. 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట తెలసి నడుచు మర్మమెరిగి. మాట తెలసి నడచు
మర్మ మెరిగి మాట తెలిసి నడుచు మర్మ మెరిగి 30 తెలియలేదు 30 30 తెలియలేదు 30 What next? విశ్వదాభిరామ వినురవేమ ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట దలసి నడుచు మర్మ మెరిగి 30 తెలియలేదు 30 విశ్వదాభిరామ వెనురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడలా. బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనుడు. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను
ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా ఈ మధ్య. పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంట మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకి ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్టు, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు. 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట తెలసి నడుచు మర్మమెరిగి. మాట తెలసి నడచు మర్మ మెరిగి. మాట తెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా.
వాట్ నెక్స్ట్? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట దలసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడలా. బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొను. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొని, మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు
30 విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు, అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంట మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకి ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్టు, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు. 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన, ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన, ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన, మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొను. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొని, మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి, 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా ఈ మధ్య. పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట
ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంట మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకి ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్ట్, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడుంటారనమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనును. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొని మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరం శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి.
ఎద్దులాగా ఉన్నాడంటాం మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకు ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్ట్, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూఢులు 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకు ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల బండి లాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనును. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరం శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంటాం మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూర్ఖుడు, మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు, వాడి బుర్రకు ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక.
నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్ట్, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు, మూర్ఖులు, మూఢులు 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు. హలో, పద్యాలు రాసేసుకుందామా? ఈరోజు పద్యం ఏమిటో మొదలు పెట్టేసుకుందామా? మళ్ళీ దీనికి ఉపోద్ఘాతం అది ఇది ఏమి అవసరం లేదు కదా, రోజు చెప్తూనే ఉన్నాం కదా. ఈరోజు డైరెక్ట్గా మొదలు పెట్టేసుకుందాం. ఏం పద్యం ఈరోజు చూసిద్దాం. పద్యము భావము. ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన ఏమవుతుందట? మాట దెలసి నడుచు మర్మమెరిగి. మాట దెలసి నడచు మర్మ మెరిగి. మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. What next? విశ్వదాభిరామ వినురవేమ. ఏంటి పద్యం? ఎద్దుకైనా గాని ఏడాది తెలిపిన మాట దెలసి నడుచు మర్మమెరిగి. 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా. విశ్వదాభిరామ వెనురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా దీన్ని? తాత్పర్యము ఏమిటయ్యా అంటే, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడలా. బండి లాగు ఎద్దు కైనను 1 సంవత్సరము
శిక్షణ ఇచ్చిన ఎడల ఒక సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను అనుసరించి గ్రహించి నడుచుకొనుడు. సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా నేర్వలేడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ చేతనైనా ఇచ్చినను నేర్వలేడు. ఏమంటున్నారు వేమన గారు? బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. మూఢుడు మాత్రము 30 ఏళ్ళు శిక్షణ ఇచ్చిన నేర్వలేడు. మొత్తం ఒకసారి చూద్దామా? ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేదు 30 ఏండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బండిలాగు ఎద్దుకైనను 1 సంవత్సరము శిక్షణ ఇచ్చిన ఎడల, బండిలాగే ఎద్దుకి, మనం కుక్కలకి అన్నిటికీ ట్రైనింగ్లు ఇచ్చేస్తున్నాం కదా. ఈ మధ్య పాములకి ఇస్తున్నారు, ఏనుగులకి ఇస్తున్నారు, కుక్కలకి ఇస్తున్నారు. అలాగే బండిలాగే ఎద్దుకి కూడా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తేనట, ఎద్దుకైనను 1 సంవత్సరం శిక్షణ ఇచ్చిన ఎడల సూచించిన మాటలను గ్రహించి అనుసరించి నడుచుకొను. ఏదైతే మన ట్రైనర్ చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో అది జాగ్రత్తగా విని మైండ్లోకి ఎక్కించుకుని గ్రహించి, సూచించిన మాటలు అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని బాగా మైండ్ దాని మీద పెట్టి ఇష్టంతో నేర్చుకుని వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటుందట. ఎవరు? బండిలాగే ఎద్దు. శిక్షణనిస్తే గనక చక్కగా నేర్చుకుని ఏవైతే సూచించారో ఆ విధంగా శిక్షణకి తగినట్టుగా నడుచుకుంటుందట. కానీ మనిషి ఉన్నాడు చూసారా, మూర్ఖుడైన మనిషి. ఎద్దులాగా ఉన్నాడంట మనం. సో ఎద్దులాగా అని అనకూడదు అనమాట. ఎద్దులు బాగానే నేర్చుకుంటాయట. మనిషి మూర్ఖుడు. మూఢుడు మాత్రము 30 ఏళ్ల శిక్షణ ఇచ్చినను నేర్వలేడు. మూర్ఖుడు ఎవరైతే ఉంటారో, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సంవత్సరాలు శిక్షణ, 30 సంవత్సరాలు శిక్షణ ఇచ్చినా కూడా మనం చెప్పేది వాడికి అర్థం కాదు. వాడి బుర్రకి ఎక్కించుకోడు, నేర్చుకోడు. ఎందుకు? నేర్చుకోవాలని లేదు కనుక. నాకంతా తెలుసు, నాకు తెలిసిందే గొప్ప, నాకు తెలిసిందే కరెక్టు, నాకు మొత్తం తెలిసి వీళ్ళేంటి నాకు నేర్పించేది అనుకునే స్వభావం కలవాళ్ళు మూర్ఖులు, మూఢులు. 30 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా బుర్రకి ఎక్కించుకోరు, ఏ మాత్రం నేర్చుకోరు. వాళ్ళ మూర్ఖత్వంలోనే వాళ్ళు పడి ఉంటారన్నమాట అని వేమన గారు చెప్తున్నారు.